అంజలి నా ప్రాణాలు కాపాడింది. కానీ ఇప్పుడెవ్వరూ కాపాడలేరు. అక్క ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. అక్క అక్క తలుపు తీ. అక్క అక్క తలుపు తీయక్క. ఏం చేస్తున్నావు? జరిగిన దానిలో నా తప్పు లేదక్కా. అక్క అమ్మను ఈ చీర వాడొద్దని చెప్పంజలి. అగానే గీతక్క చచ్చిపోయిందని చెప్పు. చెప్తావు కదా? అయ్యో అలా అనకక్క, నా మాట వినక్క, ప్లీజ్ అక్క. అయ్యో అక్క అలా చెయ్యొద్దక్క, నా మాట వినక్క. అక్క నా మాట వినక్క. అదేంటి, నువ్వు కదా నా మాట వినాలి? నేను నీకోసం బతుకుతున్నప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి కదంజలి. యోగా కని చెప్పి బీచ్కి ఎందుకెళ్ళావు నువ్వు? అబద్ధం ఆడావా? అక్క ప్లీజ్ అక్క, అక్క అక్క వద్దక్క, నా మాట వినక్క. అక్క 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 వద్దక్క, నేను చెప్పేది విను ప్లీజ్ అక్క. వద్దక్క, నేను యోగా క్లాస్ కని బయలుదేరానక్క. నా ఫ్రెండ్ మోనిషా ఉందే, బీచ్ కి తీసుకువెళ్ళింది. నిజమక్క, నన్ను నమ్మక్క, ఇందులో నా తప్పేం లేదక్క. అక్క ప్లీజ్ తలుపు తీ. వద్దులే, నేను చచ్చిపోతానులే అంజలి. అక్క అక్క నిన్నే తలుపు తీ. అక్క అక్క ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క, ఆ పని మాత్రం చేయకక్క. అక్క ప్లీజ్ అక్క, నా మాట
నేనేం చెప్తే అది చేస్తావా అంజలి? చెప్పంజలి, నా మాట వింటావా? అక్క ఏం అడుగుతుంది? అసలు ఏం చెప్తోంది? హైదరాబాద్కి వెళ్ళొద్దంటుందా, లేకపోతే చదివే మానేయమంటుందా? ఏం చెప్తుంది తను? నేనేం చేయాలి? ఒట్టు వేస్తావా? ఒట్టు వేయ్. ఒక్క నిమిషం అంజలి, ఊరికే ఒట్టు వేయకూడదు, మనస్సాక్షిగా ప్రమాణం చేయాలి. ఏది? నేను చెప్పినట్టు చెప్పు. అంజలి అనే నేను, అను అంజలి అనే నేను, అను అంజలి అనే నేను, అంజలి అనే నేను ఇవాల్టి నుండి గీతక్కకి అబద్ధం చెప్పను. ఇవాల్టి నుండి గీతక్కకు అబద్ధం చెప్పను. చెప్తే గీతక్క చచ్చిపోతుంది. ఒట్టేయ్. దెబ్బ తగిలింది. ఇదంతా నా వల్లే కదా? చిన్న దెబ్బే కదక్క. చిన్న దెబ్బేనా? అమ్మో, నీకు చిన్న గీత గీసుకున్నా ఈ గీతక్క తట్టుకోలేదు.
ప్లీజ్ అక్క, ఏడవకు. నువ్వు ఒట్టేసావంజలి. ఇంకెప్పుడు నాతో అబద్ధం చెప్పకూడదు. లైఫ్లో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలు, వెయ్యబోయే అడుగులు, ప్రతిదీ నాకు తెలియాలి. నాకు చెప్పే చెయ్యాలి. సరేనా? సరే అక్క, చేస్తానక్క. అక్క, మౌనిషాకి ఇంటర్వ్యూ ఉందంట. తోడుగా నన్ను రమ్మంది. వెళ్ళమంటావా? ఇది నిజమే కదా? నిజమక్క. అయితే వెళ్ళు. అగ్రజ, అడుగులు పడుతున్న కొద్దీ ఉదరమున ఏమైనా పడితే బాగుండు అనిపించుచున్నది. మధ్యాహ్నంబు నాకు జంబో ప్యాక్ తెప్పించదవా? అక్కర్లేదు, ఆఫీస్లో ఫ్రీ ఫుడ్ పెడతారు. ఇదిగో ఫుడ్ కూపన్లు కూడా ఇచ్చారు. జీవితం ఉచితంగా వచ్చినని అరిటాకును కూడా మింగమందువేమో. కడుపుతో పాటు కర్మను కాలుచున్నది. పదము. సరే పద. అదేంటి సార్ 6 నొక్కారు? ఇంటర్వ్యూ జరుగుతుంది 5th ఫ్లోర్లో సార్. అందుకే 6 నొక్కాను. 6 అచ్చొచ్చే నెంబర్. నువ్వు నమ్ముకో, పైకొస్తావు. రానివ్వరు సార్. ఏ? లిఫ్ట్ మ్యాన్ కదా, ఎంత పైకెళ్ళినా కిందికే రావాలి. హే హెస్సడు. అయినా మీకు 6 పిచ్చేంటి సార్? మా వాడు 6 అర్జున్ బాబు. 6నే నమ్ముతాడు, 6తోనే ఉంటాడు. 6 పైత్యంలో వీడికి. దేవుడివయ్యా. చాలా టెన్షన్ గా ఉంది అంజలి. నువ్వేం మర్డర్ అటెంప్ట్ కి వెళ్ళట్లేదు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నావు. బీ కూల్. వైజాగ్ లో వేడంతా నా బాడీలోకి వచ్చినంత వేడిగా ఉంది. అరే యార్, 97% స్టూడెంట్ వే నువ్వు. కాలేజ్
కాలేజ్ టాపర్వి, టాప్ ఫ్లోర్ వెళ్ళడానికి భయపడుతున్నావేంటే? సున్నం వేయడానికో కన్నం వేయడానికో పైకి వెళ్ళట్లేదే, జాబ్ ట్రయల్స్. అబ్బా, ఇంకొక మాట మాట్లాడితే ఆపరేషన్ చేస్తాను. చెప్, నడు నడు. భయం వేస్తుందే. అబ్బా, ఏం కాదు. వెళ్ళు. ఇంటర్వ్యూ జరిగేది 5th ఫ్లోరేగా? అవును మేడం. వెయిట్ 6th ఫ్లోర్ పోనీ. ఏంటి మేడం, మీకు కూడా 6 అచ్చొచ్చిన నెంబరా ఏంటి? నాకు కూడా అంటే నీకుడనా? నాకు కాదు మేడం, సేమ్ డైలాగ్ సేమ్ పైత్యం. ఇంతకు ముందే ఇంటర్వ్యూ 5th ఫ్లోర్ అయితే 6th ఫ్లోర్ దిగాడు. ఏంటి, 6 ఇష్టం అన్నాడా? 6 నెంబర్ గురించి అడిగాడా? వాడు ఇక్కడే ఉన్నాడే. దేవుడా దేవుడా దేవుడా, వాడు నాకు కనిపించాలి ప్లీజ్. నమ్మలేకపోతున్నాను. ఏమైంది? ఏం లేదు. హాయ్. హాయ్ హాయ్. హాయ్. ఓహో, పాశ్చాత్య వేషధారులో ఉన్న యువతి ఎవరు నీవు? ఏంటలా చూస్తున్నారు? మా సిస్టర్ పూజ. హాయ్, నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవటం బహుబాగున్నది. అది మా పూర్వజన్మ సుకృతం కాపు.